నమస్తే. ఏపీ అసెంబ్లీ మొత్తం ఏడాదిలో సమావేశమయ్యేది 30 నుండి 40 రోజులుగా ఉంటుంది. ఉమ్మడి ఏపీలో అయితే 60 నుండి 70 రోజుల పాటు సభలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది ఎలా అంటే బడ్జెట్ సెషన్ నెల రోజులకు పైగా సాగితే సమ్మర్ సెషన్, రెయినీ సెషన్, వింటర్ సెషన్ ఇలా మరో 30 నుంచి 40 రోజులు సాగిన సందర్భాలు ఉన్నాయి. అయితే రెండుగా ఏపీ విడిపోయింది. దాంతో అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గాయి. ఇక పని దినాలు తగ్గాయి అని విశ్లేషణ. ఇవన్నీ ఇలా ఉంటే ఈసారి అసెంబ్లీకి వైసీపీ మొత్తం గైర్హాజరయ్యింది. దాంతో కూటమిలో చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు 10 రోజులకు పైగా సాగినా వైసీపీ రాకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలే సభలో ఉన్నట్లయింది. ఇవన్నీ పక్కన పెడితే జగన్ సహా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలి అని ఒత్తిడి వస్తోంది. ఇక జగన్ మీడియా సమావేశం పెడితే మీడియా ప్రతినిధి ఒకరు ఇదే విషయం మీద ప్రశ్నించారు. వైసీపీ మీద అనర్హత వేటు వేయమనండి చూద్దాము అని జగన్ సవాల్ కూడా చేశారు. ఈ క్రమంలో సభకు రాని వారి మీద అనర్హత వేటు వేస్తే సరిపోతుంది కదా అని మేధావుల నుంచి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే జగన్ మీద కానీ ఏ ఎమ్మెల్యే మీద కానీ వేటు వేయడం అంత సులువు కాదు అంటున్నారు. ఏ సభ్యుడు సభ్యత్వం రద్దు కావాలి అంటే ఒక పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడాలి. అలా కాదు అంటే ఆయన విప్ ను ధిక్కరించినా సభ్యత్వం పోతుంది. కానీ సభకు రాకపోతే సభ్యత్వం పోయేది ఉండదు అని ఎక్స్పర్ట్స్ మాట. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190ని చాలా మంది ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. దాని ప్రకారం సభను నిరాటంకంగా 60 రోజుల పాటు నిర్వహించాలి. అలా నిర్వహించినప్పుడు ఒక సభ్యుడు సభకు గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది. అయితే ఇది చాలా పెద్ద ప్రయత్నం. దేశంలో ఏ సభ కూడా ఇన్నేసి రోజులు ఏకబిగిన సాగిన దాఖలాలు లేవు. ఆఖరకు 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు కూడా 2 విడతలుగా బడ్జెట్ సెషన్ నిర్వహిస్తుంది. కానీ ఏకబిగిన కాదు. మరి ఏపీ అసెంబ్లీ అలా 2 నెలల పాటు సమావేశం జరుపుకుంటుంది అంటే చూడాలి అంటున్నారు. జగన్ సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు చేయించాలి అంటే అలా సభ జరపాల్సిందే. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. మొత్తం 60 రోజుల పాటు సభ జరిగితే ఆ మొత్తం రోజులలో ఏదో ఒక రోజు జగన్ సభకొచ్చినా ఆయన ఎమ్మెల్యేలు వచ్చినా వారి సభ్యత్వం పోయేది ఉండదు. మరి దానికోసం ఏకబిగిన 60 రోజులు సభ జరుపుతారా అన్నది ఒక చర్చ. ఇదిలా ఉంటే జగన్ విషయం ప్రస్తావనకు వచ్చి చర్చ సాగుతోంది కాబట్టి ఈ అంశం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే రాజ్యాంగంలోని దీనికి ఒక పరిష్కారం ఉంది. ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోనూ సవరణలు తేవాల్సి ఉంటుందంటున్నారు. అంతేకాదు పలానా సభ్యులు ఇన్ని రోజులు సభకు హాజరు కావాలి అని నిబంధన అక్కడ పెడితే తప్ప ఈ తరహా గైర్హాజరులను ఎవరూ ఏమీ చేయలేరు. మరి చట్ట సవరణ జరుగుతుందా అన్నది చూడాల్సింది.